హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం తెలంగాణ ప్రభుత్వంలోని ఎన్టీవీలో ప్రసారమైన ఒక కథనం, అదేవిధంగా ఒరిస్సాలో ఉన్న నైని అనే బొగ్గు బ్లాకులకు సంబంధించిన కాంట్రాక్ట్ విషయంలోనే చాలా వరకు కాంగ్రెస్ ప్రభుత్వం చాలా తీవ్రమైన ఇబ్బందులు పడడం జరుగుతుంది. ఇంతవరకు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ నాయకుల మధ్య ఎన్ని భేదాభిప్రాయాలు ఉన్నా అది బయటకు రావడం అయితే జరగలేదు. కానీ ఈ విషయంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో అత్యంత ముఖ్యులైనటువంటి శ్రీ బట్టి విక్రమార్క గారు, అదేవిధంగా శ్రీ వెంకటరెడ్డి గారి మధ్య ఉన్న భేదాభిప్రాయాలు అనేవి పబ్లిక్గా బయటకు తెలియడం జరిగింది. దీనితో శ్రీ రేవంత్ రెడ్డి గారు ఏ విధంగా రియాక్ట్ అవుతారు, ఆయన ఏ విధమైన నిర్ణయాలు తీసుకుంటారు అనేది ముందు మనకు తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్ అభివృద్ధికి మీ వంతు సహకారం అందిస్తారని ఆశిస్తున్నాం. ఇక ఆ విషయంలోకి వెళ్తే, తెలంగాణలోని సింగరేణి కాలరీస్కి సంబంధించి ఒరిస్సాలోని నైని దగ్గర ఒక బొగ్గు నిక్షేపాలు అనేవి వాళ్ళ ఆధ్వర్యంలో ఉండడం జరిగింది. ఈ బొగ్గు గనుల్ని టెండర్ ద్వారా ప్రైవేటు వ్యక్తులు అప్పగించాలని చెప్పి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాకపోతే ఈ నిర్ణయం అనేది ఇప్పుడు తీసుకున్నది కాదు, బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అప్పుడు బీఆర్ఎస్ నాయకులు వాళ్ళకు సంబంధించిన వ్యక్తులకి ఈ బొగ్గు బ్లాకుల్ని కట్టబెట్టడానికి చాలా తీవ్రంగా ప్రయత్నాలు చేయడం జరిగింది. కాకపోతే ఆ టైంలో ఎంపీగా ఉన్నటువంటి శ్రీ వెంకటరెడ్డి గారు కేంద్ర స్థాయిలోనే రాష్ట్ర స్థాయిలోనే చాలా తీవ్రంగా ప్రయత్నాలు చేసి ఈ బొగ్గు గనుల్ని అన్యాయంగా వేరే వాళ్ళకి కట్టబెట్టడం జరుగుతుంది, ఇక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ఏ విధంగా ఫాలో కావట్లేదని చెప్పి ఆయన ఒకసారి డైరెక్ట్గా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని కూడా కలిసి కంప్లైంట్ చేయడం జరిగింది. దీనితో ఆ సమయంలోనే ఈ బొగ్గు గనుల కాంట్రాక్ట్ అనేది చాలా వరకు ప్రజల్లోనే అనుమానాలు తీసుకురావడానికి అవకాశం ఏర్పడడంతో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ బొగ్గు కాంట్రాక్టు టెండర్ని రద్దు చేయడం జరిగింది. తరువాత బీఆర్ఎస్ ప్రభుత్వం ఓడిపోవడం జరిగింది. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తిరిగి ఈ టెండర్ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. కాకపోతే ఇక్కడ ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనం ప్రకారం ఏంటంటే, ప్రస్తుత ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి శ్రీ బట్టి విక్రమార్క గారు, అదేవిధంగా ఎన్టీవీ యాజమాన్యానికి సంబంధించి శ్రీ చౌదరి గారు, వీళ్ళు ఈ బొగ్గు కాంట్రాక్ట్ని దక్కించుకోవాలని చెప్పి దీనికి సంబంధించిన నియమ నిబంధనల్ని కొంతవరకు మార్చివేయడం జరిగింది. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, వీళ్ళిద్దరికి సంబంధించి ఏ ఒక్కరికి కూడా మైనింగ్లో అనుభవం ఉన్న సంస్థలు లేవు. ఇక్కడ వెంకటరెడ్డి గారి సోదరుడికి ఉన్నటువంటి సుషి మైనింగ్ కంపెనీ అనేది చాలా వరకు ఈ మైనింగ్లో అనుభవాలు ఉన్న సంస్థ. ఇక్కడ ఈ నియమ నిబంధనలు ఏ విధంగా మార్పు చేశారంటే, ఈ మైనింగ్ జరిగే చోటకి ప్రత్యక్షంగా ఎవరైతే వెళ్ళి అక్కడ పరిశీలన చేస్తారో వాళ్ళకే ఈ కాంట్రాక్ట్లో ఈ టెండర్లో పాల్గొనే అవకాశం కల్పించాలని ఒక చిన్న క్లాజ్ పెట్టడం జరిగింది. కాకపోతే ఇదే చాలా వరకు అనుమానాలు తీసుకురావడానికి దారితీసింది. ఇక్కడ ఎవరైనా సరే టెండర్లు పార్టిసిపేట్ చేయాలంటే, ఎక్కడైనా ఒక బిల్డింగ్ కట్టాలన్నా, ఒక మైనింగ్ చేయాలన్నా, లేదంటే ఒక ప్రాజెక్ట్ కట్టాలన్నా ఎవరైనా సరే ముందు ఆ స్థలానికి వెళ్ళి అక్కడ ఆ స్థలం ఎలాగుంది, అక్కడ ఏ విధంగా నిర్మాణ కార్యక్రమాలు చేయాలి, ఇటువంటి అంచనాలన్నీ వేసుకునే టెండర్లు వేస్తారు. దీనికోసం ప్రత్యేకంగా ఒక నిబంధన పెట్టాల్సిన అవసరం లేదు. ఇక్కడే మిగతా కంపెనీలకు అనుమానం రావడం జరిగింది. ఇక్కడ ఈ నియమ నిబంధన ఎందుకు పెట్టారంటే, ఈరోజు అక్కడికి వెళ్ళాలంటే ప్రభుత్వ అనుమతులు కావాలి. ప్రభుత్వ అనుమతులు అనేది
వాళ్ళకు సంబంధించిన కంపెనీలకు మాత్రమే వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఈ మైనింగ్లో ఎంతో అనుభవం ఉన్నటువంటి శ్రీ వెంకటరెడ్డి గారి సోదరుడు కంపెనీ అయినటువంటి సుషి మైనింగ్ కంపెనీ, అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి కంపెనీలు కూడా ఈ మైనింగ్లో చాలా వరకు అనుభవాలు ఉన్నాయి. కాకపోతే వీళ్ళెవరికి కూడా వాళ్ళు ఈ విజిట్ చేసే పర్మిషన్ ఇవ్వడం జరగలేదు. దీనితో వెంకటరెడ్డి గారు సింగరేణి కాలరీస్కి సంబంధించిన ఎండీని కలవడం జరిగింది. దీనితో ఆ ఎండీ గారు ఆల్రెడీ మైనింగ్లో ఎక్స్పీరియన్స్ ఉన్న ఈ కంపెనీకి విజిట్కి పర్మిషన్ ఇవ్వకపోవడం ఏంటి, వాళ్ళకు కూడా పర్మిషన్ ఇవ్వండి అని చెప్పి వాళ్ళు ఆయన లిఖితపూర్వమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దీనితో శ్రీ నరేన్ చౌదరి గారికి, అదేవిధంగా బట్టి విక్రమార్క గారికి ఈ సుషి మైనింగ్ కంపెనీ అనేది టెండర్లో పార్టిసిపేట్ చేస్తే వాళ్ళకి సంబంధించిన వ్యక్తులకి ఈ టెండర్ రాదని చెప్పి ఈ టెండర్ని పూర్తి చేయకుండా దాన్ని పోస్ట్ పోన్ చేయడం జరిగింది. ఈ విషయం ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి దాకా వెళ్ళడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు వెంకటరెడ్డి గారిని కాదనలేక, బట్టి విక్రమార్క గారిని కాదనలేక ఈ టెండర్ ప్రక్రియని నిలుపుదల చేయడం జరిగింది. దీనితో ఎన్టీవీ యాజమాన్యం వారు కోపం పెంచుకొని వెంకటరెడ్డి గారిని ఎలాగైనా సరే ఇబ్బందుల పాలు గురి చేయాలని చెప్పి ఇక్కడ వెంకటరెడ్డి గారికి సంబంధించి ఒక కథనాన్ని ప్రసారం చేయడం జరిగింది. దీనిలో అప్పటి ఐఏఎస్ అధికారిని కూడా లాగడం జరిగింది. ఇక్కడ కేవలం ఒక బొగ్గు గనికి సంబంధించిన కాంట్రాక్ట్ సంబంధించి ఈ వ్యక్తుల మధ్య, కాంగ్రెస్ వ్యక్తుల మధ్య వచ్చిన తగాదా అనేది ఒక ఐఏఎస్ అధికారిని, అదేవిధంగా వేరొక ఛానల్ని కూడా దీనిలోకి లాగడం జరిగింది. ఇది ముందు ఏ విధంగా టర్న్ తీసుకుంటుంది అనేది భవిష్యత్తులో మనకు తెలుస్తుంది. కాకపోతే రేవంత్ రెడ్డి గారు ఒక 2 రోజుల క్రితం పబ్లిక్గా మాట్లాడుతూ ఇక్కడ 2 ఛానళ్ళు కొట్టుకుంటున్నాయని చెప్పారు తప్ప ఇక్కడ ఆయన ప్రభుత్వంలో ఉన్న 2 వ్యక్తుల మధ్య తగాదాలు జరుగుతున్నాయన్న విషయాన్ని ఆయన తొక్కిపెట్టడం జరిగింది. ఇక్కడ 2 ఛానళ్ళకి మీరు ఏమైనా ప్రచురించేటప్పుడు అది మా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినదైతే దాంట్లో నిజాలు తెలుసుకొని ప్రచురించాలి తప్ప మీ ఇష్టం వచ్చినట్టుగా ఇలా రాతలు చేయడం అనేది చాలా వరకు అభ్యంతరకరం. కాబట్టి ఇక ముందైనా జాగ్రత్తలు తీసుకోండి అని చెప్పి ఆ 2 ఛానళ్ళ యాజమాన్యాల్ని హెచ్చరించడం జరిగింది. కాకపోతే రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు నిజంగా అది ఆ పార్టీలోని సంబంధించిన ప్రాబ్లంని వారు సాల్వ్ చేసుకోదలుచుకుంటే ఇక్కడ వెంకటరెడ్డి గారిని, బట్టి విక్రమార్క గారిని ఇద్దరిని కూర్చోబెట్టి వాళ్ళ ప్రాబ్లం సాల్వ్ చేయవలసిన అవసరం ఉంటుంది. లేదంటే దీన్ని పూర్తిగా ఈ టెండర్ల కార్యక్రమాన్ని రద్దు చేసి చాలా పారదర్శకంగా టెండర్ల కార్యక్రమాల్ని సజావుగా సాగేలాగా చూసి అర్హులైన వారికి ఈ టెండర్ని కట్టబెట్టగలిగితే అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మీద ప్రజల్లో ఒక విధమైన మంచి అభిప్రాయం రావడానికి అవకాశం ఉంటుంది. కాంగ్రెస్ ప్రభుత్వానికి నష్టపరిచే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో శ్రీ రేవంత్ రెడ్డి గారు మంచి ఆలోచన చేస్తారని ఆశిద్దాం. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చినట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.